ఫ్రెండ్స్, కేజీఎన్ టెక్నికల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్కు విజిట్ చేసినట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఈ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా నా లేటెస్ట్ నోటిఫికేషన్లన్నీ మీరు మెయిల్ ద్వారా కానీ నోటిఫికేషన్ ద్వారా కానీ పొందొచ్చు. ఫ్రెండ్స్, కేవలం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారానే ఇలాంటివన్నీ పొందొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఎంఎక్స్ ప్లేయర్ గురించి తెలుసుకుందాం. ఎంఎక్స్ ప్లేయర్లో ఉండే హిడెన్ ఫీచర్స్ గురించి మీకు తెలుసా? ఆ హిడెన్ ఫీచర్స్ తోసి మనం ఒక ఎంఎక్స్ ప్లేయర్ని ఏ విధంగా మార్చుకోవచ్చో మీకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ముందుగా ఎంఎక్స్ ప్లేయర్ గురించి చూసుకుందాం. మనం చూసుకుంటే స్టార్టింగ్లో ఈ ఎంఎక్స్ ప్లేయర్ ఉంది కదా, ఈ ఎంఎక్స్ ప్లేయర్లో మనము ఈ ఫోల్డర్స్ థీమ్ని చేంజ్ చేయొచ్చు. దానికోసం మనం చేయాల్సింది ఏం లేదు, ముందు ఈ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత సెట్టింగ్లోకి వెళ్ళండి. సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లీస్ట్లోకి వెళ్ళండి. లీస్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో ఉంది కదా థీమ్, ఈ థీమ్కి వెళ్ళండి. ఈ థీమ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి నచ్చిన కలర్ని సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ థీమ్గా ఈ కలర్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ చూడండి మన థీమ్ ఏ విధంగా చేంజ్ అయిపోయిందో ఆటోమేటిక్గా. చూశారు కదా. ఇక సెకండ్ సెట్టింగ్ వచ్చేసి మనకు డబుల్ ట్యాప్ టు ప్లే, అంటే ఇక్కడ మనం 2 సార్లు ప్రెస్ చేసేసి ఆటోమేటిక్గా మనకు సాంగ్ అనేది ప్లే కావాలి ఎంఎక్స్ ప్లేయర్లో. ఈ విధంగా డబుల్ ట్యాప్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ప్లే కావాలి, ఫ్యూజ్ కావాలి. కాబట్టి దీనికోసం మీరు సెట్టింగ్లోకి వెళ్ళండి. 3 డాట్స్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ డిస్ప్లేకి వెళ్ళండి. డిస్ప్లేకి వెళ్ళిన తర్వాత ఇక సెట్టింగ్లోకి వెళ్ళండి. సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసి కంట్రోల్స్, ఇక్కడ కంట్రోల్స్ వచ్చేసి ఇక్కడ డబుల్ ట్యాప్ టు ప్లే ఫ్యూజ్ కనిపిస్తుంది కదా, దీన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, నేను బ్యాక్ వచ్చి చూపిస్తాను. చూసారా, ఇవి నడుస్తుంది. డబుల్ ట్యాప్ టు ప్లే, చూశారు కదా, ఈ విధంగా ప్లే అవుతుంది. అదేవిధంగా థర్డ్ సెట్టింగ్స్ వచ్చేసి దీంట్లో హిడెన్ ఫీచర్ వచ్చేసి కస్టమైజేషన్. అంటే మనం ఇప్పుడు ఈ వీడియో నడుస్తుంది కదా, దీంట్లో మనకు కస్టమైజేషన్ అంటే ఈ ఫోల్డర్ ఇప్పుడు నంబర్ కనిపిస్తున్నాయి కదా, ఎన్ని సెకండ్స్ ప్లే అయింది, ఏం కథ, ఇప్పుడు టైటిల్స్ కానీ ఈ బార్డర్ కానీ ఇది కలర్ అనేది కస్టమైజేషన్ చేయొచ్చు. దీనికోసం సెట్టింగ్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత డిస్ప్లేకి వెళ్ళండి. డిస్ప్లేకి వెళ్ళిన తర్వాత సెట్టింగ్లోకి వెళ్ళండి. సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టైల్స్ కనిపిస్తుంది కదా, ఈ స్టైల్స్కి వెళ్ళేసి ఇక్కడ ఇది స్టార్టింగ్లో డిఫాల్ట్ ఉంటుంది, ఇన్వైస్ చేసేయండి. చేసేసిన తర్వాత ఇక్కడ మనకు నచ్చిన కలర్ని పెట్టుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను ఈ కలర్ పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి, బ్యాక్ వచ్చి చూశారు కదా, ఇక్కడ ఆటోమేటిక్గా మనకు కలర్ అనేది థీమ్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఈ విధంగా కలర్ థీమ్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. అదేవిధంగా మనము దీంట్లో ఇప్పుడు ఫోర్త్ ఫీచర్ వచ్చేసి సౌండ్ క్వాలిటీ ఏ విధంగా ఉండాలి, దీని సౌండ్ క్వాలిటీని రెట్టింపు చేసుకోవచ్చు. దీనికోసం మీరు చేయాల్సింది ఏం లేదు, ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దీన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత సెట్టింగ్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్లేయర్లోకి వెళ్ళండి. ప్లేయర్ కాదు, 1 మినిట్, ఇక్కడ డబుల్ ట్యాప్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఆడియో, ఇక్కడ వచ్చేసి మనకు సెట్టింగ్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడ సెట్టింగ్ దీంట్లో వచ్చేసి మనం ఈ డికోడర్ని అనేబుల్ చేసుకోవాలి. అనేబుల్ చేసుకుంటే ఇప్పుడు చూడండి మనకు సౌండ్ అనేది ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుందో ఇప్పుడు చూడండి. ఈ విధంగా ఆటోమేటిక్గా సౌండ్ అనేది రెట్టింపుగా మనకు ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. అదేవిధంగా దీంట్లో ఇంకో ఫ్యూచర్ వచ్చేసి యాడ్ కిడ్స్ లాక్, అంటే మనం ఇప్పుడు చిన్న పిల్లలకు మనం ఫోన్ ఇచ్చామనుకోండి, ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా మన కొన్ని సాంగ్స్ చూస్తుంటే వాళ్ళకు కొంచెం స్టైలిష్గా అనిపించాలన్నమాట. దీనికోసం మీరు సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డిస్ప్లేకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మళ్ళీ సెట్టింగ్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసి కంట్రోల్స్ ఉంది కదా, ఇక్కడ కిడ్స్ లాక్ అనేది స్టార్టింగ్లో లాక్ ఉంటుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ కిడ్స్ లాక్ ప్లస్ టచ్ ఎఫెక్ట్ ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనకు ఏ విధంగా వస్తుందంటే
ఈ విధంగా ఇప్పుడు చూడండి, ఎక్కడ ప్రెస్ చేసినా మనకు సౌండ్ ఏ విధంగా వస్తుందో. సౌండ్ కాకుండా ఇప్పుడు కలర్ చిన్నపిల్లలకు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటంటే హైడ్. మనము ఫోల్డర్ను ఏ విధంగా హైడ్ చేస్తాం, ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ని ఏ విధంగా హైడ్ చేస్తాం అన్న ఫ్రెండ్స్. అదేవిధంగా దీనికి ఎలా అన్లాక్ చేయాలంటే ఇక్కడ 4 డాట్స్ ఉన్నాయి కదా, 4 యాంగిల్లో లాస్ట్ టచ్ చేయండి. టచ్ చేస్తే మనకు లాక్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చేయాల్సింది మనము ఫోల్డర్స్ని ఏ విధంగా హైడ్ చేస్తాం. దీంట్లో ఫోల్డర్స్ని ఏ విధంగా హైడ్ చేస్తాం అనేది ఇప్పుడు సపోజ్గా ఇది ఉందనుకోండి. ఇది ఇక్కడ చూస్తే మనం ఇక్కడ చూపిస్తుంది కదా, ఇక్కడ ఫోల్డర్స్ అనేది హైడ్ కాదు. అదేవిధంగా ఇప్పుడు సపరేట్గా ఫోల్డర్ని అయితే హైడ్ చేయగలం మనం. ఇప్పుడు ఉంది కదా, ఇప్పుడు ట్యాప్ చేయండి, ఇక్కడ హైడ్ అని కనిపిస్తుంది కదా, దీని అయితే హైడ్ చేయగలం. కాకపోతే లోపల ఉన్న వీడియోని మాత్రం మనం హైడ్ చేయలేం. దాన్ని హైడ్ చేయాలంటే మనం ముందుగా దీన్ని సెట్టింగ్ చేసుకోవాలంటే సెట్టింగ్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉంది కదా, ముందుగా వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్కు పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది. ఈ పెన్సిల్ సింబల్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఏం లేదు, మనం చేయాల్సింది స్టార్టింగ్లో ఒక డాట్ ప్రెస్ చేయండి. డాట్ వేయండి. డాట్ వేసిన తర్వాత దీన్ని చూడండి, ఆటోమేటిక్గా మనకు హైడ్ అయినది అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా మనకు హైడ్ అయిపోయింది. ఆల్రెడీ వీడియో అనేది హైడ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ హైడ్ని మళ్ళీ మనము ఇప్పుడు హైడ్ అయిన ఫైల్ని మళ్ళీ తీసుకోవాలంటే సెట్టింగ్లోకి వెళ్ళండి. మనం వచ్చేసి సెట్టింగ్లోకి వెళ్ళండి. ఇక్కడ వెళ్ళిన తర్వాత దీనికి లీస్ట్లోకి వెళ్ళండి. లీస్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసి షో హిడెన్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఉన్నాయి కదా, దీన్ని ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు ఆటోమేటిక్గా ఆ వీడియో చూపిస్తాను. రీఫ్రెష్ అవుతుంది. రీఫ్రెష్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, మళ్ళీ వచ్చేసింది ఈ వీడియో అనేది. మళ్ళీ వచ్చేసిన తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకొని ఆ డాట్ అనేది తీసేయండి. ఆ డాట్ తీసేస్తే మనకి దీంట్లో ఫ్యూచర్ అనేది ఇది వీడియో అనేది ఎక్కడ పోదు. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటంటే డబుల్ ట్యాప్ టు బటన్ అనేది మనకు ప్లే కావాలన్నమాట. ఇప్పుడు ప్లే కావాలంటే మనము డబుల్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నాం మనం. సడన్గా చిన్నపిల్లలు ఏం చేస్తారంటే సడన్గా ఈ వీడియోని ఇప్పుడు ఇలా ప్రెస్ చేస్తే మనకు ఆటోమేటిక్గా బయటికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోకుండా చేయాలంటే ఇప్పుడు మీ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ డిస్ప్లే కనిపిస్తుంది, డిస్ప్లేకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్లేయర్ ఉంది కదా, ఈ ప్లేయర్ని టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది డబుల్ ట్యాప్ ది బ్యాక్ బటన్, దీన్ని అనేబుల్ చేసుకోండి. అనేబుల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, మనం ఏదైనా వీడియోస్ ప్లే చేసినప్పుడు, ఇప్పుడు ఈ వీడియో ప్లే చేసి చూపిస్తాను. ఈ వీడియో ప్లే చేసినప్పుడు ఇప్పుడు చూడండి చూశారు కదా, ఇప్పుడు డబుల్ ప్రెస్ చేస్తేనే మనం బయటికి అనేది వస్తుంది. 1 టైం ప్రెస్ చేసి రావట్లేదు ఈ వీడియో. చూశారు కదా, ఈ విధంగా మనకు డబుల్ ప్రెస్ చేస్తేనే బయటికి అనేది ఆటోమేటిక్గా మనం వచ్చేస్తాం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అదేవిధంగా నా వీడియోస్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.